అదే మధ్యలో అవుతుంది చెప్పిన వచ్చిందా चलो సన్మానం రాజిరెడ్డి సార్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల పక్షాన రాజిరెడ్డి గారికి ఇచ్చిన సన్మానం. మిత్రులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చీఫ్ మినిస్టర్ కప్ మండల స్థాయి టోర్నమెంట్కు రావడం జరిగింది మాసాయిపేట మండలానికి. ఇక్కడ యువకుల్లో మంచి ఉత్సాహం కనబడుతుంది, క్రీడల్లో ఆసక్తి పెరిగింది. ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడల పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల, మౌలిక సదుపాయాల పట్ల చూపిస్తున్నటువంటి చొరవ, సంకల్పం ఈరోజు గ్రామీణ ప్రాంతంలో క్రీడలు బాగా మెరుగైన ఆటల వైపు పరిగెత్తుంది. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా యువత, ప్రజా సంఘాలు, మరి రాజకీయ నాయకులు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున క్రీడల పట్ల అందరం సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచే చాలామంది క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆడుతున్నటువంటి ప్రతి క్రీడాకారునికి మంచి సహకారం, ప్రోత్సాహం ఉంటుంది ప్రభుత్వం తరఫున మరియు మా తరఫున. కాబట్టి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు ఈ మండలం నూతనంగా పూర్తిస్థాయి మండలంగా ఆవిర్భవించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు మొన్ననే దీనికి సంబంధించిన గెజెట్ను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మండల ప్రజలు చాలా సంతోషంతోనే ఆనందోత్సవాలతో ఉన్నారు. అది మరి ఈ ప్రభుత్వంలో జరగడం మాకు కూడా ఆనందదాయకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నాకు కూడా నా సొంత గ్రామం కూడా పూర్తిస్థాయి మండలంగా ఆవిర్భవించడం, దానికి సహకరించినటువంటి మంత్రి గారైనటువంటి మా అక్క సీతక్క గారికి, మరి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్ననే మరొకటి మరి మండల కేంద్రంకు ఒక అంబులెన్స్ కూడా మరి ఈరోజు 188 అంబులెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ మండలానికి అతి త్వరలో ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా తీసుకురాబోతున్నాం. దానికి మంత్రి గారు కూడా మొన్ననే ఆమోదం పలికిండ్రు.
జిల్లా మంత్రి గారు కూడా దామోదర్ రాజనరసింహ గారు మాసాయిపేటకు పిఎస్సి ఇస్తున్నాను కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన స్థల సేకరణ కూడా దానికి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా మరి ఆ ల్యాండ్ కూడా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ మండలానికి పిఎస్సి రాబోతుంది. ఈ మండల ప్రజలు మరి ఆ వైద్య సదుపాయాలను అన్నింటినీ కూడా అందుకోబోతున్నారు అతి త్వరలో. మరియు అంతేకాకుండా అతి త్వరలో ఈ ప్రభుత్వం టైంలోనే అందరికీ అన్ని మండల ఆఫీసులు కూడా రావడానికి మేము అందరం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. అవి వస్తాయని కూడా అతి త్వరలో వస్తాయని ఆశిస్తున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.